హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే తెలంగాణ ఎస్ఎస్సి స్టూడెంట్స్ ఉన్నారో, అంటే తెలంగాణ 10వ తరగతి ఫలితాలకు సంబంధించి ఎదురు చూస్తున్న స్టూడెంట్స్ ఉన్నారో, మీ అందరికి ఒక శుభవార్త అనమాట. తెలంగాణ ఏదైతే 10వ తరగతి ఫలితాలు ఉన్నాయో మనకైతే విడుదల తేదీ అయితే వచ్చేసింది. అలానే చాలామంది స్టూడెంట్స్ అయితే నాకు కామెంట్లు చేస్తున్నారు, అన్న ఏ సబ్జెక్ట్లో మార్క్స్ యాడ్ అవుతున్నాయి, సబ్జెక్ట్ యొక్క లిస్ట్ పెట్టండి అన్న అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. వీళ్ళందరి కోసం ఈ వీడియోలో వచ్చేసి నేను ఏ సబ్జెక్ట్లో మార్క్స్ యాడ్ అవుతున్నాయి, అలానే ఎవరెవరికి యాడ్ అవుతున్నాయి మొత్తం లిస్ట్ అనేది నేను ఇక్కడ పెట్టాను అనమాట. మీరు కింద డిస్క్రిప్షన్లో మనకి ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ అని ఉంటుంది. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కింద కామెంట్ కూడా పిన్ చేసి పెడతాను మీకు అక్కడ గ్రూపు. డైరెక్ట్ వెళ్ళి మీరు మన వాట్సాప్ గ్రూప్లో పెడితే వాట్సాప్ గ్రూప్లో మరి కాసేపట్లో నేను ఒక పీడిఎఫ్ పెడతాను, మీరు అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేసుకోవచ్చు. మొత్తం ఈసారి పాస్ పర్సంటేజ్ విషయంలో చూసుకున్నట్లయితే మొత్తం బాయ్స్ అండ్ గర్ల్స్లో పాస్ పర్సంటేజ్ వచ్చేసి మనకైతే 99% వరకు అయితే ఈసారి అయితే పాస్ పర్సంటేజ్ ఉందన్నమాట. 2025తో పోల్చుకుంటే ఈసారి 2026లో మనకి తెలంగాణ ఎస్ఎస్సి రిజల్ట్స్ అయితే ఈసారి అయితే మంచిగా వచ్చాయన్నమాట. దాదాపుగా ఫెయిల్ అయిన స్టూడెంట్స్ అయితే చాలా వరకు తక్కువ మంది ఉన్నారని చెప్తున్నారు. ఈసారి అందరూ పాస్ అయ్యారు, మంచి మార్కులు వచ్చాయని చెప్పేసి చెప్తున్నారు. అలానే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయని చెప్పి మీరు అనుకుంటున్నారు, ఖచ్చితంగా ఒకసారి అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి. మీరు ఎన్ని మార్క్స్ వస్తాయి అనుకుంటున్నారా అని చెప్పేసి కింద కామెంట్, మీకు మొత్తం ఎన్ని మార్క్స్ వస్తాయి, ఏదైనా సబ్జెక్ట్లో ఫెయిల్ అవుతాం అనుకుంటున్నారా, ఇలాంటివి ఏమన్నా ఉంటే ఒకసారి మీరు కింద కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను ప్రతి ఒక్కరికి. తప్పకుండా మీరు కనుక మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. రిజల్ట్స్ రాగానే కూడా అందరికన్నా ముందుగా ఎలా చెక్ చేసుకోవాలని చెప్పి కూడా నేను వీడియో చేసి మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ అందిస్తాను. అలానే ఇక రిజల్ట్స్ విషయంలో కూడా మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. రిజల్ట్స్ అనేవి మనకైతే May 4th, 5thలో మనకైతే రిజల్ట్స్ వచ్చే ఛాన్సులు ఉన్నాయన్నమాట. 99% వరకు అయితే వచ్చే ఛాన్సులు ఉన్నాయి. అలానే ఇక్కడ రిజల్ట్స్ విషయంలో కూడా ఈసారి అందరు పాస్ అయ్యారు కాబట్టి మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మంచి మార్కులు వచ్చాయి మీ అందరికీ ఈసారి వచ్చేసి. ఒకవేళ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేసి అందరి కింద గ్రూప్లో ఇప్పుడే వెళ్ళి జాయిన్ అవ్వండి. నేను పీడిఎఫ్స్ అనేవి అక్కడ పెడతాను. అక్కడ పీడిఎఫ్ పెట్టిన తర్వాత వెయిట్ చేయండి, మీరు అక్కడ చెక్ చేసుకుని ఎన్ని మార్క్స్ యాడ్ అవుతున్నాయని సబ్జెక్ట్ వైజ్ నేను ఒక పీడిఎఫ్ పెడతాను అనమాట. తెలుగు సబ్జెక్టులో ఎన్ని యాడ్ అవుతున్నాయి, హిందీలో ఎన్ని యాడ్ అవుతున్నాయి, ఇంగ్లీష్లో ఎన్ని యాడ్ అవుతున్నాయి, అలానే సైన్స్లో ఎన్ని యాడ్ అవుతున్నాయి, మ్యాథ్స్లో ఎన్ని యాడ్ అవుతున్నాయి, సోషల్లో ఎన్ని యాడ్ అవుతున్నాయి, మొత్తం నేను అక్కడ పెడతాను. మీరు అక్కడ చెక్ చేసుకోండి. అలానే ఈ వీడియోను కూడా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందన్నమాట. అలానే మీరు ఇక్కడ ఇంకోటి అప్డేట్ ఏంటంటే మీ అందరికీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎలా చెక్ చేసుకోవాలన్న దాని గురించి కూడా వీడియో చేసి మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్క కామెంట్కి కూడా రిప్లై ఇస్తాను. మీరు ముందుగా ఎన్ని మార్క్స్ వస్తాయనుకుంటున్నారు చెప్పేసి కూడా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.